విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో బ్రదర్, నమస్తే అన్న. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంట? వరస్ట్ అన్న, నిజం చెప్పాలంటే. చూస్తున్నారు కదా అన్న మీరే, ఏమైతుంది ఖాళీ ఉట్టి. ఇప్పుడు మొన్న నేను న్యూస్ చూస్తున్నా, ఆ తీన్మార్ మళ్ళీ ఏమంటుండంటే మన సెక్రటేరియట్ కాడ ఫ్లైఓవర్ ఉంది, దాని పేరు తెలుగు ఫ్లైఓవర్, తెలంగాణ ఫ్లైఓవర్ అని పెట్టాలంట. అదేంది? దీనికోసమా మనము ఓటేసింది? దీనికోసం ఇవి అన్ని చేయమన్నది. ఇప్పుడు ఏదేదో వర్క్ చేస్తున్నా డెవలప్మెంట్. ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టేది, ఇప్పుడు సుచిత్ర కొంపల్లి మీద ఫ్లైఓవర్ పనులు చూడు ఎంత స్లో అవుతున్నాయి. అన్ని డెవలప్మెంట్ వర్క్స్ అన్ని ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి 6 గ్యారంటీలు ఎంతవరకు అందుతున్నాయి? మాకైతే ఒక్కటి రాలేదు. ఖాళీ అది ఏదో క్యాస్ట్ ఏదో వచ్చింది సర్వే, ఇంటికి అటువంటివి వస్తున్నాయి కానీ డెవలప్మెంట్ పథకాలు కానీ అన్ని ఎవ్వరు అసలు. మా ఊర్లో నేను అందరికి ఫోన్ చేసి అడుగుతుంటా, ఊరికి పోతుంటా, వాళ్ళకైతే ఏం అసలు వచ్చినాయి కూడా డిలే అయిపోతున్నాయి. సర్పంచ్లు ఇప్పుడు మొన్న వచ్చి లొల్లి పంచాయత్ చేసి ప్రొటెస్ట్ చేసిరు వాళ్ళు మనకి ధర్నా చౌక్ లా. వాళ్ళకేం బడ్జెటే వస్తలేదంట. వేస్ట్ ఇది కాంగ్రెస్ అయితే. గతంలో ఉన్న ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండేది అన్న? వాళ్ళు చేసిరు అన్న, బాగానే చేసిరు. వాళ్ళు ఎట్లా అంటే మీకు పెట్టిరు, వాళ్ళు కూడా తిన్నారు. వాళ్ళు చేసిరు, బాగానే చేసిరు. మీరు గచ్చిబొల్లి పోయి చూసుకోవచ్చు, మీరు ఫుట్పాత్లు చూసుకోవచ్చు. పథకాలు అయితే వాటర్, ఇప్పుడు మిషన్ భగీరథ చేసిరు మా ఊర్లలో కానీ ప్రతి దగ్గర. ఫస్ట్ వాటర్ లేకపోతుండే, వాటర్ వేసిరు, రోడ్లు వేసిరు. నేను చూపిస్తా మీకు, మళ్ళీ నేను చెప్తున్నా, అలా గొప్పలు చెప్తున్నా. నేనేం కేటీఆర్ ఫ్యాన్ కాదు, కేసీఆర్ ఫ్యాన్ కాదు. చేసింది చెప్పిన చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మొన్న వచ్చింది, కానీ వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయాలి. కానీ ఈ విగ్రహం మార్చేస్తా, ఆ పేరు మార్చేస్తా అంటే చూస్తున్నారు మీరు. లోగో మన తెలంగాణకి స్టాంప్ లోగో అది. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేశానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి మొన్న చూసుకున్నట్టయితే సచివాలయం ముందర తెలంగాణ తల్లి విగ్రహాన్ని అనేది మార్చడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ విగ్రహం చూసినావు నన్ను? చూసిన ఇట్లా చెయ్యి చూసినా? ఆ చెయ్యి అనేది కాంగ్రెస్ చెయ్యి. మన తెలుగు తల్లి మీద అది శారీ ఉంది కదా, ఆ శారీ కలర్ చూసుకో. అంటే ఇది ఓన్లీ పొలిటికల్. అది తెలంగాణ తల్లి విగ్రహం, ఫస్ట్ విగ్రహం చూడు ఎట్లుండే, బ్రహ్మాండంగా ఉండే, పైన కిరీటం ఉండే. అవన్నీ తీసేసి ఎట్లా అంటే ఒక పేద స్టేట్ ఉంది మన తెలంగాణ, అట్లా చూపించారు. అసలు మనం ఎక్కువ ట్యాక్స్ కట్టేది మన తెలంగాణనే, సెంట్రల్ కి. మనం అంత డబ్బు సెంటర్ కి మనం ఇచ్చేటోళ్ళం. మన తెలంగాణ తల్లి ఎట్లుండాల? ఇంకా కిరీటము, ఇంకా బంగారం, ఇంకా ఎక్కువ మంచిగా చూపెట్టాలి. కానీ అది ఏమంటారు, బతుకమ్మ తీసేసిర్రు. ఇటు ఎక్కువ అది ఏదో పెట్టేసుకురు. అది చూడు, తెలుగు తల్లి అయితే అది విగ్రహం అయితే నాకు నచ్చలేదు అన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? కాదన్న, ఉన్న వర్క్లన్నీ ఆగిపోయినాయి. అల్వాల్లో కేసీఆర్ లాస్ట్ టైం చాలా పెద్ద హాస్పిటల్ అనౌన్స్ చేసిండు. ఆ హాస్పిటల్ వర్క్ అనేది స్లో నడుస్తుంది. ఆల్రెడీ బిల్డింగ్ సగం కన్స్ట్రక్షన్ అయిపోయింది. హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనకు అది ఇంపార్టెంటా లేదంటే నీకు విగ్రహం ఇంపార్టెంట్ అని చెప్పు నాకు. హాస్పిటల్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సనత్ నగర్ హాస్పిటల్ ఇక్కడనే అది స్టార్ట్ చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ చేయనందుకు వల్ల అది ఈ సనత్ నగర్ హాస్పిటల్ ఆగిపోయింది. మల్కాజ్గిరిలో నడుస్తున్న హాస్పిటల్ అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ వర్క్ అనేది పెండింగ్ ఉంది, దాని మీద మాట్లాడతలేడు. కానీ ఇది చేంజ్ చేస్తా, అది చేంజ్ చేస్తా అంటే ఇప్పుడు ఫ్లాట్స్ ఉన్నాయి 2 BHK మన ఎడ బేరంగూడల, మన ఇంకా పటన్ చెరువుల, అవి అన్ని ఖాళీపడి ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరికి లేవు ధనధన వాళ్ళకి ఇచ్చేసేయాలా. ఏదైతే హాస్పిటల్ వర్క్ ఆగిపోయి ఉంది ఆ హాస్పిటల్ వర్క్ స్టార్ట్ చేపియాలా. ఏదైతే ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయో అవి చేపించేసేయాలి. కానీ ఇవి పొలిటికల్ గా హైడ్రా తెచ్చి ఇవి తెచ్చి ఇవన్నీ టైం వేస్ట్. ఇంకా అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంతే. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పిండో 6 గ్యారంటీస్, ఇప్పుడు అవి పబ్లిక్ అడుగుతారు కాబట్టి ఆయన ఎలాగో ఇగో హైడ్రా తెచ్చిండు ఒకటి. మళ్ళా ఏదేదో ఇలాంటి వేస్ట్ ఇష్యూస్ తీసుకొచ్చి పబ్లిక్ ని మైండ్ డైవర్ట్ చేసేసిండు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఇప్పుడు ఇస్తురా ఫ్రీ బస్ నడుస్తుంది. అదే లేడీస్ కే కదా, జెంట్స్ కి ఏమైనా ఉందా? నీకేమైనా ఉందా? మళ్ళా టైం వేస్ట్ కదా అంతా. పబ్లిక్ కి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది చెయ్యాలా. ఫ్లైఓవర్స్ ఇంపార్టెంట్, హాస్పిటల్స్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇవి మనకి ఇంపార్టెంట్, ఇవి మనకు కావాల్సింది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఏంటంటే ఒక జాబ్, ఒక మంచి లైఫ్, ఒక మంచి ఫుడ్, అంతే. అంటే మరి రైతుల కోసం 22,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అవన్నీ సోషల్ మీడియాలో అవన్నీ మాటలు చెప్పనీకే కానీ నిజంగా చెప్పాలంటే అవన్నీ ఏం లేవు. జస్ట్ ఫర్ అంటే మనకు ఎంతో మంది, నాకే ఒక 5 ఎకరాల పొలం ఉన్నాయి, మళ్ళీ చేయాలి కదా. హైదరాబాద్ లోనే ఉన్నాయి, దానికి ఏం కాలే. మళ్ళీ లోన్ ఉన్నాయి, అది కట్టుకుంటూనే ఉన్నా ఇప్పటికీ. నేను వస్తుంది ఎందుకు ఇగో వస్తుంది చెప్తారు, వస్తలేదని చెప్పేస్తారు నేను కుల్లా. కానీ ఇప్పుడు ఏదైతే నాకు నువ్వు లోన్ మాఫ్ చేస్తున్నానో అది ఏం కాలేదు.
అదేం కాలేదు. లోన్ గి అంతా అట్లనే ఉంది, వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ అట్లనే ఉన్నాయి. హలో బ్రదర్, హాయ్ అండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంట? పరిపాలన అయితే 1 year కంప్లీట్ అయిందండి. 1 year లో వాళ్ళు చేసినంత అభివృద్ధిలో కొంచెం 50% ఎక్కడో చేశారనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం మొన్న తెలంగాణ తల్లి మార్చడం జరిగింది, కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం మారుతూ పోతుంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు ప్రజల్ని రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల ఒపీనియన్ కూడా, అంటే ఎలాగో మీరు ఎలక్షన్స్ ద్వారా గెలిచారు కాబట్టి ఈ తెలంగాణ తల్లి ఉద్దేశంలో కూడా ప్రజల తీర్పును కూడా తీసుకొని ఉంటే, అంటే ప్రజలు 2 బొమ్మల్లో ఏది ఆమోదిస్తారని పోలింగ్ పెట్టుంటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ గారు అండ్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరూ గొప్ప నాయకులు, నేను కాదన్ను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా పాల్గొని ఈరోజు తెలంగాణ రావడంలో ఒక ముఖ్య పాత్ర కేసీఆర్ గారు, రేవంత్ గారు వాళ్ళిద్దరు ఉంది. కానీ ప్రజాభిప్రాయం కూడా సేకరించి ఉంటే నా అభిప్రాయం, ఎందుకంటే 2 బొమ్మలు పెట్టి ఏది ఎక్కువ ఓటింగ్ వస్తుందో, ఇప్పుడు మీరు ఓట్ల ద్వారానే గెలిచారు కదా, అలాగే ఓటింగ్ ద్వారానే ప్రజల అభిప్రాయం కూడా సేకరించి ఉంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అంటే వాళ్ళు కూడా అరే మా అభిప్రాయంతోనే తెలంగాణ బొమ్మను సెలెక్ట్ చేశారు, తెలంగాణ తల్లిని సెలెక్ట్ చేశారు అనే ఉద్దేశంతో ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఉండిపోయేవారని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి అన్నారు. అంటే సో మరి కేసీఆర్ గారి మీద ఉన్న కుట్రతోటే సచివాలయంలో ముందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారంటారా? కుట్రాలు కుతంత్రాలు ప్రతి పాలిటిక్స్ లో కామనే, కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ కొంచెం దూకుడు ఉంటుంది కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడారు. కానీ ఉన్నంతలో ఆయన పాలన అయితే బేస్ అండి. కాంగ్రెస్ పాలన ఇప్పుడు మనం 1 year చూసాం కాబట్టి 50% చాలా బాగా జరుగుతుంది. ఇంకా రాబోయే దాంట్లో సచివాలయాలు, ఉద్యోగాలు అవన్నీ ఇస్తా అన్నారు, చూడాలి. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగం అనేది ఉంది, దాని కొరతను రేవంత్ రెడ్డి గారు త్వరలో తీరుస్తారని అభిప్రాయం. అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుంటుందని 1 year అయింది కాబట్టి ఇంకో 4 సంవత్సరాలు వేచి చూడాలని అనుకుంటున్నాను.